వెల్కమ్ టు టారో లెవెండర్. నేను మీ సూసి. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ది స్టార్. మీ మనసులో చాలా బాధ ఉన్నది. ఆ బాధ ఎలా దింపుకోవాలో మీకు అర్థం కావడం లేదు. ఎవరికి చెప్పుదామన్నా కానీ మీరు చెప్పలేకపోతున్నారు. మీకు చెప్పుదాం అనుకున్న మనుషులు కనుక మీకు దగ్గరగా లేరు. అంటే మీరు నమ్మిన మనుషులు మీకు దగ్గరగా లేరు. అందువల్ల ఎవరికి చెప్పలేకపోతున్నారు. బాగా ఏడవాలని ఉంది మీకు. ఏడిస్తే మీకు అది బయటికి చూపించాలని కనుక ఎవరైనా చూస్తారేమో అని చెప్పి మీకు మీరే గమ్మున ఉండిపోతున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకే అర్థం కావడం లేదు. మీ బరువును దింపుకుందామన్నా ఎవరితోనైనా చెప్పుకుందామన్నా మీకు ఏది వీలు కావడం లేదు. అంటే ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోలేని సంఘర్షణలో పడిపోతున్నారు. మీకు మనశ్శాంతి కావాలనుకుంటున్నారు. ఎక్కడికైనా దూరంగా పోయి దూర ప్రయాణం చేసి ఒక 2-3 రోజులు ఒంటరిగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలని అనుకుంటున్నారు. కానీ నీ వెనకాలనేమో చాలా బరువు బాధ్యతలు ఉన్నాయని నువ్వేడికి పోలేకపోతున్నావు. నీ బరువు బాధ్యతలే నీకు ఎప్పుడు నిన్ను ఏడికి పోనీయకుండా చేస్తుంటాయి. దానివల్ల నువ్వు ఏడికి ముందడగలేకపోతున్నావు. ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళండి, మీరు హ్యాపీగా ఉంటారు. 1 గంట సేపు కూర్చొని దేవుని ప్రార్థించండి. మీ సమస్యకు కొంచెమన్నా ప్రశాంతత దొరుకుతుంది. ఫైల్స్ 2. ది సన్. ఎదగాలన్న మీ కోరిక బలమైంది. మీరు ఏదనుకున్నా కానీ మీరు అది నెరవేర్చుకుంటానికి ప్రయత్నిస్తారు కనుక గట్టిగా. అది 2 రోజులు లేట్ అయినా సరే కానీ దాని గురించి మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది మీరు సాధించిన దగ్గర మీరు వదిలిపెట్టారు. ఎంత గబ్బిలాలనైనా కానీ మీరు వదిలించుకునే రకాలు మీరు. అంటే ఎంత మొండితోనైనా కానీ మీరు పని చేయించుకుంటారు. ఫస్ట్ మీ దగ్గర టాలెంట్ ఉన్నది. అందువల్ల మీరు ఏదైనా కానీ సాధిస్తారు. దానివల్ల మీకు వచ్చేవన్నీ 10 రూపాయలు పోయినా పర్వాలేదు కానీ నువ్వు చేసిన పనికి 5 రూపాయలు నా జేబులో పడితే చాలని అనుకుంటావు. దానివల్ల నువ్వు ఏ పని చేసినా కానీ మంచి పేరు తెచ్చుకుంటుంటావు. ఏదైనా కానీ ఆ పేరు వల్లనే నీకు ఎడిపోయినా కానీ ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ వల్లనే నీ ఎదుగుదల ఇంకా స్టార్ట్ అవుతున్నది. అందువల్ల నీ పేరుని పోగొట్టుకోకు. నీ బలహీనత ఎవరికి చూపించకు. అప్పుడే నువ్వు ఎప్పుడు ఇట్లనే ఎదుగుతూ ఉంటావు. ఫైల్స్ 3. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. నువ్వు పోయే దారి ఆగిపోయిందని అనుకున్నావు. కొన్ని రోజులు నీ జీవితమే ఆగిపోయిందని అనుకున్నావు. దానివల్ల నువ్వు చాలా ఏడ్చినావు. అసలు ఇంకా నా జీవితం వల్ల ఏం మిగిలి లేదు, అంతా అయిపోయింది, అంతా ఆగిపోయింది, నేను ఒంటరిని అయిపోయినానని చెప్పేసి బాగా మీకు మీరే కుమిలిపోయి ఏడుస్తున్నారు. కొన్ని నెలలుగా ఏడుస్తున్నారు. అసలు అది ఎవరికి చెప్పుకుంటలేరు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తే మిమ్మల్ని మోసం చేసి మీకు దూరంగా వెళ్ళిపోయిండు. కాకపోతే నీకు తెలియదు నీకు పోయిండని చెప్పి. నిన్ను వదిలేసిపోయిండని నీకు తెలియదు. కాకపోతే పని మీద పోయిండని నువ్వు ఇంకా ఏడుస్తున్నావు, ఇంకా రాలేదని. కానీ నిన్ను వదిలేసి నువ్వు వద్దని, నీకు ఈ బరువు అంతా నాకు వద్దు, ఏదొద్దని చెప్పేసి నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయిండు. దానివల్ల నువ్వు ఇంకా వస్తలేడని అనుకుంటున్నావు. కానీ నీకు సమస్య ఏందో తెలియదు. అసలు ఆ సమస్య గురించి నువ్వు పోరాడుతున్నావు. త్వరలోనే వస్తాడు. ఎందుకంటే అక్కడ ఓటు అనుకుంటే ఓటు జరిగి ఆ మనిషికి కింద మీద అయిపోయింది. అసలు అంటే పోయినది ఓ పని అయితే ఇంకో పని స్టార్ట్ అయ్యింది. మీ పర్సన్ గినక ఏం బాగలేవు, రోజులే బాగలేవు అసలు. ఎందుకంటే నీలాంటి వజ్రాన్ని పోగొట్టుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాడు. అందుకని త్వరలోనే మీ దగ్గరికి తిరిగి వస్తాడు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇంకా ఎప్పుడు మీ దగ్గర ఇలాంటి పనులు చేయడు. బుద్ధిగా ఉంటాడు. మీ సంసారం కనుక హ్యాపీగా ఉంటుంది. మీరు ఏడవకండి.
ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు ఎవరికైనా కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.